ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా అండ్ ఇది వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 ఈ రెండు వాచ్లు రీసెంట్గా సామ్సంగ్ అయితే లాంచ్ చేసింది. వీడియోలో మనం వీటి అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఏమేమి కొత్త ఫీచర్స్ ఈ వాచెస్లో వచ్చినాయి చూసేద్దాం. ఫస్ట్ మనం వాచ్ అల్ట్రా బాక్స్ చూస్తే మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీని లోపల మీకు వాచ్తో పాటు స్ట్రాప్ సపరేట్గా అయితే ఇస్తారు. తర్వాత మనం వాటిని అసెంబుల్ చేసుకోవాలి. వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు అండ్ ఒక చార్జర్ ఇస్తారు. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా వాచ్ 7 బాక్స్ చూసుకుని నార్మల్ మనం ఇంతకుముందు ఏదైతే గెలాక్సీ వాచ్ చూస్తాం అదే బాక్స్ లాగా కనిపిస్తుంది. స్ట్రాప్ కూడా మీకు కలిపి వస్తుంది వాచ్తో పాటు. దీనిలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒక చార్జర్ ఉంటుంది. ఈ వాచెస్ నేను ఒక 3 days అయితే యూజ్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ అల్ట్రా మోడల్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా దీని పేరు. ఇది రగ్గుడు వాచ్ అని చెప్పొచ్చు. దీని స్పెషల్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మీకు ఏదైతే ఈ బాడీ కనిపిస్తుందో బాడీ వచ్చేసరికి మీకు ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియంతో యూజ్ చేశారు. మీకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది అండ్ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా పొందింది ఇది. అండ్ దీని డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. డైల్ ఉంది చూసారా, డైల్ మీకు సర్క్యులర్ షేప్ లో మీకు మిడిల్ లో ఉంటుంది. ఎడ్జెస్ చూస్తే మీకు కుషన్ డిజైన్ లో వస్తుంది. అంటే ఇది ఎందుకు ఇలా డిజైన్ చేస్తారంటే మనం నార్మల్ గా ఈ వాచెస్ అడ్వెంచర్స్ కి తీసుకెళ్తూ ఉంటారు, హైకింగ్ గానీ ఏదైనా అడ్వెంచర్ తీసుకెళ్తుంటారు. మీరు కింద పడినా గానీ లేకపోతే మీరు ఏదైనా మన చేతులు వెళ్ళి గోడ గుద్దుకున్న ఇట్లా చేసినా గానీ ఫస్ట్ ఇంపాక్ట్ ఎడ్జెస్ కి అయితే ఉంటుంది. డిస్ప్లే దాకా అయితే డ్యామేజ్ అయితే రాదు. ఇది తెలివిగా డిజైన్ చేశారు. డ్రాప్స్ కానీ షాక్స్ కానీ ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలదు. ప్రాబ్లం అయితే ఏముండదు. చాలా బాగా డిజైన్ చేస్తారు. నెక్స్ట్ దీనిలో రగ్గడ్ వాచ్ అంటేనే మనకి ఏ వెదర్ కండిషన్ అన్నా ఇది తట్టుకోగలదు. అంటే మీరు ఎక్కడికైనా మంచు పర్వతాలకు వెళ్ళారు, లడక్ లాంటి ప్రదేశాలకు వెళ్ళారు, లేకపోతే ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంది అక్కడ మనకి మంచు కురుస్తుంది, అట్లాంటి చోట్ల కూడా ఈజీగా సర్వే అవ్వగలదు. -20 degrees సెంటిగ్రేడ్ నుంచి అండ్ టెంపరేచర్ హై టెంపరేచర్ సమ్మర్లో మీకు 55 degrees సెంటిగ్రేడ్ వరకు ఈ వాచ్ అయితే సర్వే అవ్వగలదు. నేను ఐస్ గడ్డలో కూడా పెట్టి చూసాను ఈ వాచ్ని కొద్దిసేపు. సో ఏమీ ప్రాబ్లం అయితే లేదు, బాగా పనిచేస్తూ ఉంది. సో ఈజీగా ఇది మీకు లో టెంపరేచర్ కానీ హై టెంపరేచర్ కానీ సర్వే అవ్వగలదు. అండ్ అంతేకాదు మీరు అవుట్డోర్ కండిషన్స్ అంటే కొంతమంది కేవ్స్లోకి వెళ్తుంటారు, భూమి లోపలికి వెళ్తుంటారు అడ్వెంచర్స్కి. అట్లాంటి వాళ్ళకైతే -500 meters వరకు భూమి లోపలికి మీరు తీసుకెళ్ళొచ్చు ఈ వాచ్ని. అండ్ ఒకవేళ మీరు హైట్కి వెళ్ళాలనుకోండి 9000 meters వరకు వెళ్ళొచ్చు. మౌంట్ ఎవరెస్ట్ కూడా మీరు ఎక్కాలనుకుంటే ఈ వాచ్ పెట్టేసుకొని ఎక్కొచ్చు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మీకు 10 ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే 100 meters వరకు ఇది వాటర్లో అయితే సర్వే అవ్వగలదు. 5 ATM అంటే 50 meters వరకు సర్వే అవ్వగలదు. అదే మనం వాచ్ 7 చూసుకుంటే మాత్రం వాచ్ 7 మీకు 5 ATMతో వస్తుంది. ఇది 50 meters వరకు సర్వే అవ్వగలదు. ఇది 100 meters వరకు వాటర్లో సర్వే అవ్వగలదు. అండ్ దీనిలో స్పెషల్గా ఒక బటన్ కూడా ఉంటుంది మిడిల్లో. వాచ్ 7లో చూస్తే మీకు 2 buttons ఉంటాయి, హోమ్ బటన్ అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ బటన్. అండ్ దీనిలో వచ్చేసరికి హోమ్ అండ్ బ్యాక్ బటన్తో పాటు సెంటర్లో మిడిల్లో ఒక బటన్ అయితే ఉంటుంది. అండ్ ఈ బటన్ వచ్చేసరికి క్విక్ బటన్. దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, నేను యాక్టివిటీస్కి అయితే పెట్టాను, వర్కౌట్ యాక్టివిటీస్ ఓపెన్ అయ్యేలాగా. అంతేకాదు ఇది ఎమర్జెన్సీ బటన్లా కూడా ఉపయోగపడుద్ది. మీ ఫ్రెండ్స్తో పాటు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళారు, మీరు తప్పిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా సైరన్ ఇవ్వాలనుకుంటే మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు మాట్లాడలేని సిచ్యువేషన్లో ఈ బటన్ ఉంది కదా మిడిల్ బటన్ ఒక 5 seconds ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే ఇట్లా టైమర్ స్టార్ట్ అయ్యింది. 9, 8, 7 అని చెప్పేసి చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఇలా సైరన్ అయితే మోగుతుంది. ఎమర్జెన్సీ కండిషన్లో మీరు దీన్ని యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక డిజైన్ పరంగా బాగా నచ్చింది, స్ట్రాప్స్ చాలా బాగున్నాయి, ఇవి క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఇవి వీటిని ఈజీగా మనం రీప్లేస్ చేయొచ్చు. చాలా సింపుల్గా మనం ఇట్లా ప్రెస్ చేసి ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి అండ్ మళ్ళీ ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టేయచ్చు. సో మీరు ఒకవేళ స్ట్రాప్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా వాచ్ 7 డిజైన్ గురించి మాట్లాడుకుంటే వాచ్ 7 మీకు ఇది ఆర్మర్ అల్యూమినియం బాడీతో వస్తుంది, టైటానియం అయితే కాదు. మీకు కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటుంది అల్ట్రాతో కంపేర్ చేస్తే వాచ్ 7. ఇది కూడా మీకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఇది మీకు నార్మల్ ఇంతకుముందు మనకి లాస్ట్ జనరేషన్ వాచ్ చూసాం కదా, సేమ్ అదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. వాచ్ అల్ట్రా మాత్రం మీకు కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈకో సిస్టమ్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ ఫోన్ ఉందనుకోండి, సామ్సంగ్ ఫోన్తో పాటు ఈ వాచెస్ 2 వాచ్లు ఏదైనా వాచ్ ఉండండి మీ దగ్గర, ఈ ఫీచర్స్ అన్ని మీకు వీటిలో వర్క్ అయితే. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి మనం వాయిస్ రికార్డ్ చేస్తుంటాం కదా, ఈ 2 వాచెస్లో మీకు రికార్డర్ అయితే ఉంటుంది. ఇది యూస్ చేసి మనం వాయిస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఏదైనా క్లిప్ రికార్డ్ చేస్తారు, ఈ క్లిప్ ఏమైందంటే మీకు క్లౌడ్లోకి షేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్లిప్ని మీరు ఏమైనా ట్రాన్స్క్రిప్ట్ కావాలి, అక్కడ ఏం మాట్లాడుకున్నా టెక్స్ట్ రూపంలో కావాలంటే దాన్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారు, అది ఒక భాషలో ఇంకో భాషలో ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే దాన్ని కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. లేదా ఆడియో క్లిప్ చాలా పెద్దగా మాట్లాడారు, గంట సేపు మాట్లాడారు, దాన్ని సమ్మరైజ్ కావాలి, దాని షార్ట్ కట్ కావాలనుకుంటే సమ్మరైజ్ చేసుకుని మీకు చూపిస్తుంది. సో ఇది చాలా బాగుంది. జస్ట్ ఇక్కడ రికార్డ్ చేసి మీరు ఈ పనులన్నీ ఫోన్ నుంచి చేయొచ్చు, ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ. అంతేకాదు ఈ వాచెస్ మీకు వేర్ వాయిస్ మీద రన్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ మీరు యాప్స్ కూడా దీనిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్ కానీ ఇట్లాంటి యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు వాట్సాప్ మెసేజ్కి ఇక్కడ నుంచి రిప్లై అయితే ఇచ్చేయచ్చు. ఈవెన్ టెక్స్ట్ మెసేజ్ కూడా
మీరు వాచ్ నుంచే రిప్లై అయితే ఇవ్వచ్చు. ఫోన్ ఓపెన్ చేయాల్సిన పని అయితే లేదు. అండ్ 2 వాచెస్లో మీకు మైక్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, అంటే మీరు వాయిస్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు. హలో హలో అన్న, ఏంద్రా విశేషాలు? అంత బాగానే అన్న. బాగానే ఉంది. సామ్సంగ్ వాచ్ ఎట్లుందన్న? బాగుంది, అదిరిపోయింది. సౌండ్ భలే వినిపిస్తుంది అన్న, హెచ్డి క్లారిటీలో వాయిస్ వినిపిస్తుంది, అది చాలా బాగా వినిపిస్తుంది. మీది కూడా బాగా వినిపిస్తుంది, స్పీకర్ కూడా లౌడ్ ఉంది. నెక్స్ట్ మ్యాప్స్ కూడా డైరెక్ట్ మీరు దీని నుంచి యూస్ చేయొచ్చు. మీరు వాచ్లోనే మ్యాప్స్ అయితే యూస్ చేయొచ్చు, నావిగేషన్ ఇవన్నీ. NFC కూడా ఉంటుంది, ట్యాప్ అండ్ పే, ఇది చాలా ఫేవరెట్ ఫీచర్ నాకు. వాచ్ నుంచే మీరు పేమెంట్స్ అయితే చేయాలనుకుంటే చేయొచ్చు, మీ కార్డ్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఫీచర్ చాలా యూస్ఫుల్, చాలా బాగుంది ఫీచర్, అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇది మనం వాచ్ పెట్టుకున్నాం అనుకోండి, దీనిలో చూపిస్తాను. వాచ్ 7లో కూడా ఉంది, ఓన్లీ అల్ట్రాలోనే ఉంది అనుకుంటున్నాను, దీనిలో కూడా చూపిస్తాను మీకు. వాచ్ మీరు ఇట్లా పెట్టుకున్న తర్వాత యాప్లోకి వెళ్ళారనుకోండి, యాప్లో మీకు గెస్చర్ కంట్రోల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. డబుల్ పించ్ అని చెప్పేసి ఉంటుంది. డబుల్ పించ్ ఏంటంటే మీకు ఏదన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేసి మాట్లాడాలనుకుంటే జస్ట్ మీరు ఇట్లా 2 టైమ్స్ ఇలా పించ్ చేశారనుకోండి, ఫోన్ కాల్ లిఫ్ట్ అవుతుంది. మళ్ళీ మీరు కట్ చేయాలనుకుంటే 2 టైమ్స్ ఇట్లా పించ్ చేస్తే మీకు ఫోన్ కాల్ కట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మనం ఏదైనా స్టాప్ వాచ్ ఆన్ చేసాము, స్టాప్ వాచ్ మీరు స్టాప్ చేయాలనుకుంటే సేమ్ ఇదే గెస్చర్ ఇవ్వచ్చు మీరు, డబుల్ పించ్. లేదా మళ్ళీ రెజ్యూమ్ చేయాలనుకుంటే మళ్ళీ డబుల్ పించ్ గెస్చర్ ఇవ్వచ్చు. మీరు ఏదైనా మ్యూజిక్ వింటున్నారు, ప్లే పాజ్ చేయడానికి కూడా సేమ్ గెస్చర్ ఇవ్వచ్చు మ్యూజిక్ ని. లేదు కెమెరా ఓపెన్ చేశారు వాచ్ లో, కెమెరా నుంచి ఫోటో తీయాలనుకున్నా కానీ జస్ట్ డబుల్ పించ్ చేస్తే మీకు షట్టర్ బటన్ కూడా ఉపయోగపడుతుంది. ఇట్లా డబుల్ పించ్ గెస్చర్ అయితే మీరు చాలా చోట్ల అయితే యూస్ చేయొచ్చు. కాకపోతే వాచ్ మీ చేతికి అయితే ఉండాలి, వాచ్ చేతికి లేకుండా గెస్చర్స్ మీరు ఇస్తే మాత్రం పనిచేయవు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి షేక్ టు డిస్మిస్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఎలా ఉపయోగపడుద్ది అంటే, మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తుంది, మీరు కట్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ మీరు ఈ చేతిని ఇట్లా రివర్స్ అంటే చాలు, ఫోన్ కాల్ మీకు కట్ అయిపోతుంది. అలారం కూడా మీరు స్టాప్ చేయాలనుకుంటే ఎట్లా అంటే అలారం స్టాప్ అయిపోద్ది. నెక్స్ట్ నాక్, ఇది చాలా బాగుంది. దీని ఏదైనా ఒక యాప్కి మీరు అసైన్ చేయొచ్చు. నేను వాట్సాప్ పెట్టాను. ఇప్పుడు నాక్ ఏంటంటే, మనం జస్ట్ డోర్ నెల నాక్ చేస్తాం, ఇట్లా 2 సార్లు ఇట్లా అంటే చాలు, ఇక్కడ మనకు వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాచ్ మెయిన్ తీసుకునేది ఎందుకు, హెల్త్ మానిటర్ చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు, ముఖ్యంగా ప్రీమియం వాచెస్లో. ఎందుకంటే రిజల్ట్స్ కొద్దిగా బెటర్ వస్తాయి ప్రీమియం వాచెస్లో, బడ్జెట్ వాచెస్తో కంపేర్ చేస్తే. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు 30% వరకు మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. దీన్ని ఎలా అచీవ్ చేశారంటే, వీళ్ళు ఇంతకుముందు మనకి 4 LEDs ఉండేవి, ఇప్పుడు దాన్ని 13 LEDస్కి అయితే చేంజ్ చేశారు. అండ్ దాంతోపాటు బయో యాక్టివ్ సెన్సర్స్ యాడ్ చేశారు. మీకు బ్యాక్ సైడ్ చూస్తే మీకు మొత్తం లాస్ట్ జనరేషన్కి ఇంకా అసలు పొంతనే ఉండదు, చాలా సెన్సర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి, లైట్స్ కూడా చాలా వెలుగుతుంటాయి. అండ్ దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ ఫీచర్ ఏజెస్ అని చెప్పేసి ఒక ఫీచర్ యాడ్ చేశారు. ఒక 4-5 రోజులు వాచ్ పెట్టుకున్నారు అనుకోండి, మీ యాక్టివిటీస్ తగ్గట్టు మీ హార్ట్ రేట్ని కానీ, మీ SpO2ని కానీ, అన్ని ECG అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీ ఏజ్ లాగా ఉందా, ఇప్పుడు నా ఏజ్ 35 అనుకోండి, మీరు 35 ఏజ్ లాగా ఉన్నారా, లేకపోతే 45 ఏజ్ లాగా ఉందా మీ హెల్త్ అని చెప్పేసి అక్కడ మీకు రిపోర్ట్ అయితే ఇస్తుంది. ప్రజెంట్ నాకైతే మాత్రం ఇది నార్మల్ గానే ఉంది, నా ఏజ్ 35, 36 ఆ రేంజ్ లోనే చూపిస్తుంది. ఒకవేళ నా హెల్త్ అంత బాగలేదు, నా ఏజ్ కంటే ఎక్కువ హెల్త్ ఏజ్ లాగా కనిపిస్తుంది అంటే మాత్రం హైలోకి వెళ్ళిపోయింది, రెడ్ కలర్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు నేను కొంచెం నా బాడీ మీద శ్రద్ధ పెట్టాలన్నమాట. అండ్ ఒకవేళ ఇంకా గ్రీన్లోకి వచ్చింది అనుకోండి, మీ ఏజ్ కంటే తక్కువ, అంటే మీరు ఇంకా చాలా హెల్తీగా ఉన్నారు, మీరు 35 ఏజ్ లా లేరు, 25 ఏజ్ లాగా మీ హెల్త్ ఉంది అన్నట్లుగా అది అర్థం అనమాట. ఇట్లా ఒకటి యాడ్ చేస్తారు, ఏజెస్ అని చెప్పేసి ఒక ఫీచర్ ని. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఎనర్జీ స్కోర్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం నిద్రపోయినప్పుడు మనం బాగా క్వాలిటీ స్లీప్ పోయాం అనుకోండి, స్కోర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 82 వచ్చింది, ఎక్సలెంట్ అని చెప్పేసి నాకు రిపోర్ట్ అయితే ఇచ్చింది ఆ ఒక రోజు. సో ఆ రోజు నేను యాక్టివ్గా పనిచేయగలను, ఎందుకంటే ఎనర్జీ ఫుల్ ఉంది. మనం బాగా నిద్రపోతే బాగా యాక్టివ్గా ఉంటాం, నిద్ర లేకపోతే ఖచ్చితంగా మనం ఎనర్జీ డౌన్ అయిపోయింది, అంత ఎనర్జెటిక్గా పని కూడా చేయలేము. సో ఒక రోజు సరిగ్గా నిద్రపోతే 72 అట్లా స్కోర్ అయితే ఇచ్చింది. సో ఈ రోజు ఏంటంటే కొంచెం అంత యాక్టివ్గా అయితే నేను పని చేయలేను, ఎనర్జీ అంత ఎక్కువ లేదన్నట్లుగా రిపోర్ట్ అయితే ఇస్తాను అనమాట. అట్లా నెక్స్ట్ హార్ట్ హెల్త్ కూడా రిపోర్ట్ అయితే ఇస్తుంది. మీ హార్ట్ హెల్త్ ఎలా ఉంది, మీ బ్లడ్ ప్రెషర్ని కానీ, ECGని, హార్ట్ రేట్ని మొత్తం ఇది మానిటర్ చేసి మీ హార్ట్ ఒక రేటింగ్ అయితే ఇస్తుంది, మీ హార్ట్ రేట్ ఎలా ఉందని చెప్పేసి. సో ఒకవేళ మీ హార్ట్ కొద్దిగా అటు ఇటుగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు స్కోర్ హై ఉన్నా మరీ లో ఉన్నా కానీ ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. హార్ట్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో, దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇవి కొత్త ఫీచర్స్ యాడ్ చేసింది. అండ్ మిగతా హెల్త్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, నార్మల్గా మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. స్లీప్ని ట్రాక్ చేయగలదు, బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేయగలదు, SpO2, స్ట్రెస్ అన్నిటిని ఇది మానిటర్ అయితే చేయగలదు. వీటితో పాటు వీటిలో మల్టీ స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. 2 వాచెస్లో ఇవి పనిచేస్తాయి. మీరు పర్సనలైజ్డ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. అండ్ రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, హైకింగ్ కానీ ఇట్లాంటి సంబంధించి కూడా చాలా మీకు వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చింది అయితే మీరు పెట్టుకోవచ్చు. అవన్నీ మీకు
ఈ యాప్లో సామ్సంగ్ హెల్త్ అనే యాప్, సామ్సంగ్ హెల్త్ యాప్ ఉంటుంది, దానిలో సింక్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మీరు మానిటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వాచ్ అల్ట్రా వచ్చేసరికి మీకు 590 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది జనరల్గా మీరు రెగ్యులర్గా మీరు హెవీ యూస్ చేసినా కానీ ఒక 2 days అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు జనరల్ యూస్ చేస్తే మాత్రం హెవీ యూస్ చేయకుండా 4 to 5 days అయితే బ్యాటరీ దీని నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ వాచ్ 7 కూడా అంతే. వాచ్ 7 వస్తే మీకు కొద్దిగా తక్కువ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. 425 mAh బ్యాటరీ అయితే వాచ్ 7లో ఉంటుంది. ఇది కూడా మీకు అప్ టు 2 days వరకు అయితే బ్యాటరీ అయితే దీని నుంచి కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాటరీస్ అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. మనకి లాస్ట్ ఒక 2 years బ్యాక్ చూసుకుంటే ఇట్లాంటి స్మార్ట్ వాచెస్ ఒక్కరోజు బ్యాటరీ రావడం కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తున్నాయి. మీరు యూస్ చేసే దాన్ని బట్టి 2 days కూడా బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా ఇప్పుడు వచ్చే వాచెస్ అయితే వస్తున్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా వాచ్ 7 అల్ట్రా మెయిన్ ఫీచర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. చాలా వరకు అయితే చేంజెస్ అయితే చేశారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. అండ్ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా డిజైన్ చేశారు ఈ వాచ్ అయితే అల్ట్రాని. అండ్ ఒకసారి మనం వీటి ప్రైజెస్ కూడా చూద్దాం. ఇది ఒకటే మోడల్లో వస్తుంది. వాచ్ అల్ట్రా 47mm డయల్తో వస్తుంది. LTE వర్షన్ మాత్రమే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 59,999 రూపాయలు పెట్టారు. 3 కలర్స్లో వస్తుంది. టైటానియం గ్రే, టైటానియం సిల్వర్ అండ్ టైటానియం వైట్. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే దీని మీద 10,000 రూపాయల వరకు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 కానీ జెడ్ ఫ్లిప్ 6 కానీ దాంతోపాటు కలిపి కొంటే దీని మీద 18,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా వాచ్ 7 గురించి మాట్లాడుకుంటే వాచ్ 7 వచ్చేసరికి 2 మోడల్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి 40mm డైల్, ఇంకోటి వచ్చేసరికి 44mm డైల్తో వస్తుంది. అండ్ రెండిట్లో మీకు బ్లూటూత్ వర్షన్ ఉంది అండ్ LTE వర్షన్ కూడా ఉంది. బ్లూటూత్ వర్షన్కి LTE వర్షన్ దగ్గర 4,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. 40mm డైల్ బ్లూటూత్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపాయలు ఉంది. అదే LTE వర్షన్ చూసుకుంటే 33,999 రూపాయలు ఉంది. అదే మీరు 44mm డైల్ మోడల్ చూసుకుంటే ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. దీని మీద మీకు బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 8,000 రూపాయల బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది వాచ్ 7 మీద. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 కానీ జెడ్ ఫ్లిప్ 6 కానీ రెండింటిని కలిపి మల్టీ బై చేస్తే మాత్రం అప్పుడు దీని మీద 12,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు జనరల్ యూజ్ మీరు అడ్వెంచర్స్ చేయరు అనుకుంటే ఇది కూడా చాలా మంచి వాచ్ 7 అయితే. ఒకవేళ మీరు అడ్వెంచర్స్ చేస్తాం, బయట మీరు బాగా తిరుగుతారు అడ్వెంచర్స్ కోసం అయితే మాత్రం వాచ్ అల్ట్రా మీకు సెట్ అవుతుంది. ఇవి ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 అండ్ వాచ్ అల్ట్రా అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ. వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.